పెద్దపల్లి పార్లమెంటు టికెట్ కాంగ్రెస్ యువ నాయకులు గడ్డం వంశీకృష్ణకే ఇవ్వాలని తెలంగాణ బీసీ పోరాట సమితి విజ్ఞప్తి చేసింది. కాకా వెంకటస్వామి పెద్దపల్లి అభివృద్ధికి కృషి చేస్తారని గుర్తు చేశారు. ఎంతో మందికి ఉపాధి అవకాశాలు చూపుతూ చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ టికెట్ వంశీకృష్ణకిస్తే గెలుపొందడం ఖాయమన్నారు బీసీ పోరాట సమితి నాయకులు. మరి ఎంపీ టికెట్లు అయితే నాకు తెలిసినంత వరకు మరి కాంగ్రెస్ నుండి 9 పేర్లే ఒక్క పేరునే చెప్పుకుంటూ తీర్మానం చేసి మరి మంత్రివర్గం ఒక్కొక్క పేరు చొప్పున 9 పేర్లు పంపడం జరిగింది. దాంట్లో సునీత మహేందర్ రెడ్డి, మరి ప్రవీణ్ కుమార్ రెడ్డి, మరి 3వ పేరే గడ్డం వంశీ, 4వ పేరు మరి రఘువీరారెడ్డి అని మరి ఇట్లా 9 పేర్లు పంపడం జరిగింది. సంపాదన ముఖ్యం కాదు, కష్టపడి 50 ఏళ్ళ నుండి వెంకటస్వామి చిన్న చిన్న ఇండస్ట్రీలు పెట్టుకుంటూ ఇండస్ట్రీస్ పెట్టి ఎదిగింది తప్ప రాజకీయంగా ఏం కాదు. ముఖ్యంగా మన వివేక్ గారు చూస్తున్నాము. మనము ఎక్కడ ఏ స్కూల్లో బోర్ వేసినా మరి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఆ బోర్ వివేక్దే అయి ఉంటుంది. ఏ స్కూల్లో బల్లలు ఇచ్చినా ఆ బల్లలు వివేకి అయి ఉంటాయి. దాదాపుగా స్కూళ్ళకు బోర్లకు పెట్టిన పేరు మరి వివేక్ ఎంపీ గారు. వారు మరి ఎంపీగా ఏ ఎంపీ చేయనటువంటి మరి యువతకు కానీ బీద విద్యార్థులకు కానీ స్కూళ్ళకు కానీ మరి ఊర్లల్లో ఒక్కొక్క ఊరుకు 3 ఊర్లు ఉన్నాయి. అవన్నీ మరి వివేక్ గారే ఇచ్చినటువంటి మరి ఆ వివేక్ గారి తనయుడే ఈ వంశీ మన పెద్దపల్లి నుండి కాంగ్రెస్ తరఫున మరి ఎంపీ టికెట్ ఆశిస్తున్నటువంటి వ్యక్తి వారికే టికెట్ వస్తుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. పెద్దపల్లి పార్లమెంటు సీటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానము యువనేత గడ్డం వంశీకృష్ణకు ఇవ్వాలని మా బీసీ పోరాట సమితి సంఘం తరఫున కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరడం జరుగుతుంది. వంశీకృష్ణకు ఎందుకు ఇవ్వాలంటే వారి తాత ఎవరైతే గడ్డం వెంకటస్వామి కాకా గారు ఉన్నారో 50 సంవత్సరాల పాటు పెద్దపల్లి పార్లమెంటుకు అన్ని విధాలుగా సేవలు చేస్తూ పెద్దపల్లి పార్లమెంటును అభివృద్ధి చేస్తూ నిరంతరం పేదల మనిషిగా పేరుగాంచి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించి ఈరోజు చిరస్థాయిగా నిలిచిపోయాడు వెంకటస్వామి గారు. వారి కుటుంబంలోని వివేక్ గారు కానీ వినోద్ గారు కానీ వాళ్ళ కొడుకులు కూడా రాజకీయ పరంగా 2 ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ పార్లమెంటు పరిధిలో. కాబట్టి బెల్లంపల్లి, చెన్నూరు వారి డాడీ వాళ్ళ పెదనాన్న ఉన్నారు. కాబట్టి వంశీకృష్ణకి ఇస్తే గెలుపు సునాయాసంగా ఉంటుందని యువనేత కాబట్టి రేపు పార్లమెంటులో ఈ పెద్దపల్లి పార్లమెంటులోని ఉపాధి పరిశ్రమలు తీసుకొచ్చి అందరికీ ఉపాధి అవకాశాలు కలిస్తారని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉపాధి అవకాశాలు వస్తాయని మా యువజన సంఘం తరఫున బీసీ పోరాట సమితి తరఫున కాంగ్రెస్ పార్టీని మేము కోరడం జరుగుతుంది.